నమస్తే. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ అద్భుతం. నేను ఆస్ట్రేలియాకు చెందిన అంజనా గాయత్రి మహేంద్రన్. మా కుటుంబం తరపున శ్రీ పరంజ్యోతి భగవతి భగవానికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తూ మా సోదరి జీవితంలో జరిగిన అద్భుతాన్ని నేను పంచుకోవాలనుకుంటున్నాను. నా సోదరి ఆమె పాఠశాల రోజుల్లో తన జీవితంలోని అనేక విషయాలలో చాలా వెనుకబడి ఉండేది. విద్యాపరంగా ఆమె సగటు కంటే తక్కువగా ఉండేది. ఆమెలో ఆత్మవిశ్వాసం, ప్రేరణ లోపించాయి. ఇంకా అధ్వానంగా ఆమె ప్రత్యేకంగా గణితంలో చాలా బలహీనంగా ఉండేది. 2007-2008 సంవత్సరంలో మా కుటుంబం మొత్తం కలిసి శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ దర్శనానికి వెళ్ళాము. ఆ దర్శన సమయంలో నా సోదరి తాను గణితంలో చాలా బలహీనంగా ఉన్నానని, తన కష్టాన్ని అమాయకంగా పంచుకుంది. ఆ పాఠ్యాంశంలో మెరుగుపడాలని కోరుకుంటున్నానని భగవానుని ప్రార్థించింది. అది ఒక సాధారణమైన చిన్న పిల్లల ప్రార్థన, గొప్ప కోరిక కాదు. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ కరుణతో 21 రోజుల పాటు పాటించాల్సిన ఒక సాధారణ సాధనను సూచించారు. ఆ సమయంలో కేవలం గణితం చదువుపైనే దృష్టి పెట్టాలని, టీవీ చూడటాన్ని పూర్తిగా మానేయాలని భగవాన్ ఆమెకు సూచించారు. ఆయన శక్తివంతమైన మాటలు ఇవి: ఇలా చెయ్యి, నేను నిన్ను ఒక విజేతగా చేస్తాను అని. వాస్తవానికి నా సోదరి ఈ సాధనను కేవలం 7 రోజులు మాత్రమే పాటించింది. ఆమె గణితంలో మెరుగుదల కోసం మాత్రమే కోరింది, అంతకు మించి ఏమీ కోరలేదు. అయినప్పటికీ మన శ్రీ అమ్మా భగవాన్ అనంతమైన ఉదారత, కరుణ కలిగినవారు. దాదాపు 10 సంవత్సరాల తరువాత నా సోదరి నిజంగా ఒక విజేతగా మారిందని నేను గర్వంగా చెప్పగలను. ఒకప్పుడు విద్యాపరంగా ఇబ్బంది పడి పట్టుదల ఇంకా ఆశయం లేని అదే అమ్మాయి ఇప్పుడు సింగపూర్లో తన BBA ఇంకా MBA పూర్తి చేసింది. ఆస్ట్రేలియాలోని అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలలో ఒకటైన RMIT రాయల్ మెల్బోర్న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రొఫెషనల్ అకౌంటింగ్లో తన మాస్టర్స్ని డిస్టింక్షన్లో విజయవంతంగా పూర్తి చేసింది. ఒక మంచి వృత్తిపరమైన ఉద్యోగాన్ని సంపాదించింది. తన కంపెనీకి చేసిన సేవకు ప్రతిష్టాత్మక అవార్డును అందుకుంది. ఇదంతా కేవలం 10 ఏళ్ల స్వల్ప వ్యవధిలో శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ అద్భుతమైన అనుగ్రహం వల్ల మాత్రమే సాధ్యమైంది. గణితం కోసం చేసిన ఒక సాధారణ ప్రార్థన ఆమె జీవితంలోని ప్రతి రంగంలోనూ అపారమైన ఆశీర్వాదాలుగా విస్తరించింది. రాబోయే సంవత్సరాల్లో ఆమె సాధించాల్సింది ఇంకా చాలా ఉందని నేను గట్టిగా నమ్ముతున్నాను. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ దివ్య పాద పద్మాల వద్ద మేము మా హృదయపూర్వక కృతజ్ఞతలు, ప్రేమ, శరణాగతిని సమర్పిస్తున్నాము.